guys, welcome back to my channel The Andhra Mallu. ఈ రోజు మేమైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వెళ్తున్నాం. ఇట్స్ ఇన్ వైనాడ్ అండ్ ఆ ప్లేస్ పేరేమో వచ్చేసి పూపొలి. ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది యూజువల్లీ అండ్ జనవరిలోనే ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఫ్రమ్ జనవరి 1st నుంచి 10 దాకా 15 దాకా ఉంటుంది. సో మిస్ అవ్వకూడదని చెప్పి మేమైతే వెళ్తున్నాం. మా అత్తగారికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, మాకు కూడా చాలా ఇష్టం. ఆశుకు కూడా ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. తను ఫస్ట్ నేర్చుకున్న వర్డే అదనమాట, పువ్వు పువ్వు అంటాడు. సో తనకు కూడా చూపిద్దాం అనుకుని మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నూనె అయింది. అక్కడ రీచ్ అయ్యేసరికి నాకు తెలిసి ఒక 4 అన్న అవుతుంది అని అనుకుంటున్నాను. సో యా లెట్స్ సీ, వి విల్ స్టార్ట్. మేమైతే వైట్ జీప్కి వెళ్తున్నాము. ఈ బండి అయితే ఎక్కడైనా పార్క్ చేయొచ్చు, ఇంకో బండి అయితే పార్క్ చేయడం కష్టమైద్ది. సో ఈ బండికి వెళ్తున్నాం. ఇదైతే నేను ఇంట్రొడక్షన్ బండి లోపల చెప్పలేను, బికాస్ చాలా సౌండ్ వస్తుంది అనమాట ఆ బండికి. సో చెప్పేది ఏం క్లియర్గా వినిపించదు, అందుకే ఇంట్రో ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో యా, వి విల్ సీ వెన్ వి రీచ్ వైనాడ్. ఓకే, నేనైతే మీకు ఆ ఫ్లవర్ ఫెస్టివల్ అంతా చూపిస్తాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా జనవరిలో వైనాడ్ కానీ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ స్పాట్ అయితే మిస్ అవ్వకండి. యా లెట్స్ గో. విన్నారు కదా గాయస్, అసలు ఈ బండిలో నుంచి ఎంత సౌండ్ వస్తుందో. అందుకే అనమాట నేను ఇంట్రో ముందే చెప్పేశాను. ఒకవేళ ఇంట్రో సరిగ్గా చెప్పకపోతే నాకు మళ్ళీ వీడియో తీయాల్సిన మూడు ఉత్సాహం అంతా పోయిద్ది. దానివల్లే నేను ఇంట్రో ముందే చెప్పేశాను. ఆ తర్వాత మిగతావన్నీ బాగా క్యాప్చర్ చేయాలని అనిపిస్తుంది నాకు. దానివల్ల నేనైతే ప్రతిసారి ఇంట్రో మంచిగా చెప్పేటట్టు చూసుకుంటాను. ప్రస్తుతానికైతే మేము వైనాడ్ హెయిర్ పిన్ ఎంటర్ అయ్యాము. ఇది ఈ హెయిర్ పిన్ అయితే మీరు నా ప్రతి వైనాడ్ వెళ్ళే వ్లాగ్లో చూసే ఉంటారు, బికాస్ ప్రతిసారి వైనాడ్ వెళ్ళినప్పుడు నేనైతే మీకు ఆ హెయిర్ పిన్ చూపిస్తాను. ఆ రోడ్ని బేసికల్లీ హెయిర్ పిన్ అంటారు, బికాస్ కరువు లాగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడైతే వైనాడ్ కూడా ఎంటర్ అయిపోయాము. అదే అనమాట, అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మీకు. ఆ బోర్డు అయితే వెల్కమ్ టు వైనాడ్ Y3 విలేజ్ అని అలా ఉంటుంది. సో అలా వైనాడ్ అయితే ఫైనల్లీ ఎంటర్ అయ్యాం. అండ్ ఇందాక నేను ఒక మిస్టేక్ చెప్పాను. అదేంటంటే మేము వెళ్ళే ప్లేస్ పేరు పూపొలి అని చెప్పాను. ప్లేస్ పేరు కాదు పూపొలి. పూపొలి ఈస్ యాక్చువల్లీ ఆ ఫ్లవర్ ఫెస్టివల్ యొక్క పేరేమో వచ్చేసి పూపొలి. అండ్ ఈ పూపొలి ఫ్లవర్ ఫెస్టివల్ ఏమో వచ్చేసి అంబలవయల్ అనే ప్లేస్లో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జనవరి 1st నుంచి జనవరి 15 దాకా ఉంటుంది. ఓన్లీ ఫర్ 15 days అనమాట ఎగ్జాక్ట్గా. మీరు కర్ణాటక నుంచి కానీ, లేకపోతే ఆంధ్ర ఆర్ తెలంగాణ నుంచి ఆర్ తమిళనాడు, లేకపోతే వేరే ఏదో ఒక స్టేట్ నుంచి వచ్చే వాళ్ళైతే నాకు అంబలవయల్ చేరుకోవడానికి ఎగ్జాక్ట్ రూట్ అయితే తెలియదు. సుల్తాన్ బెత్తేరి దాటాక ఎక్కడో టర్నింగ్ తీసుకోవాలనుకుంటా. మీకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే, విజిట్ చేయాలనుకుంటే అంబలవయల్ పూపొలి అని కొట్టండి. సో గూగుల్ మ్యాప్స్లో అలా కొడితే వస్తుంది. అండ్ ఆ రూట్ ఫాలో అయిపోవడమే. ఇంకా సుల్తాన్ బెత్తేరి దాటాక అక్కడ నుంచి చూసుకోండి మీరైతే రూట్. ఒకవేళ క్యాలికట్ నుంచి వచ్చేటట్టయితే ఇట్స్ ఈజీ అనమాట. Y3 దాటి ఆ తర్వాత కల్పెట్ట దాటి మీనంగాడి దాటి అంబలవయల్ చేరుకోవచ్చు. సో ఇట్స్ దట్ సింపుల్ అనమాట. ఇటు నుంచి నాకు తెలుసు, అటు నుంచి నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. వెళ్ళే దారిలో అయితే మాకు ఈ ఇల్లు కనిపించింది గాయస్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, అందుకే ఊరికే క్యాప్చర్ చేశాను. బట్ అప్పటికి పాస్ అయిపోయాము. ఫైనల్లీ మేము అనుకున్నట్టే ఒక 4-4:30కి అలా అంబలవయల్ అయితే చేరుకున్నాము. లోపల చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. క్రౌడ్ మూవ్ అవుతానే ఉందన్నమాట. నేనైతే మీకు 5xలో జూమ్ చేసి చూపిస్తున్నాను. నేను కూడా చూసుకుంటున్నాను ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, జనాలు ఉన్నారా లేదా అని. అండ్ ఇక్కడ బయట కూడా చూడండి అసలు ఎంత క్యూ ఉందో. ఈ క్యూలో మెల్బిన్ కూడా ఉన్నారనమాట. టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. మేము ఇంకో పక్క బయట వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆన్లైన్లో కూడా వీళ్ళ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. బట్ ద ప్రైసెస్ ఆర్ లిటిల్ బిట్ హై అని అనిపించింది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. మెల్బిన్ అయితే ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో రేట్స్ మారుతాయి, సో అక్కడికి వెళ్ళాకే తీసుకుందాం అన్నట్టుగా అన్నారు. అండ్ యాజ్ వి థాట్ కొంచెం రేట్స్ అయితే డిఫర్ అవుతున్నాయి అన్నమాట. అడల్ట్కి ఏమో వచ్చేసి ఫర్ ఈచ్ పర్సన్ 70 పడిద్ది. అండ్ పిల్లలకి ఏమో వచ్చేసి అరౌండ్ 35 అనుకుంటా. ఆన్లైన్లో ఏమో 80 ఉందనుకుంటా అడల్ట్స్కి. సో సంవాట్ అటు ఇటు ప్రైసెస్ అయితే డిఫర్ అవుతాయి అన్నమాట ఆన్లైన్లో అయితే. సో అలా మేమైతే ఫైనల్లీ టికెట్ తీసుకున్నాం. నవ్ వీఆర్ హెడ్డింగ్ ఇన్సైడ్ అనమాట. పూపొలి లోపలికి వెళ్తున్నాం. అండ్ గాయస్ ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, కాకపోతే కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మేము కూడా మా బండిని పార్కింగ్ స్పాట్లో పెట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చాము. దాదాపు ఒక 1 to 1.5 kilometers ఉందని చెప్పొచ్చు. అండ్ గాయస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో 2 విషయాల గురించి జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే ఒకటేమో వచ్చేసి టికెట్ ప్రైసెస్ గురించి. కొంతమంది వెళ్ళేదారిలో కొన్నిసార్లు మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి టికెట్ తీసుకోండి, పెద్దగా క్యూ ఉండదు, మీకు త్వరగా టికెట్ దొరుకుతుంది అన్నట్టుగా. దే ఆర్ సమ్ ఏజెన్సీ
ఏజెన్సీ అనుకుంటా, ఏజెంట్ ద్వారా లేకపోతే బల్క్లో టికెట్ తీసుకొని అమ్ముతున్నారు అనుకుంటా. సో ప్రైసెస్ ఇంకొంచెం హై ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే. మీకు టైం సేవ్ అవుతుంది పర్లేదు అనుకుంటే మీరు అక్కడ నుంచి తీసుకోండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. లేకపోతే మీరు ఒరిజినల్ ప్రైస్కే వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలనుకుంటే ఒరిజినల్ టికెట్ కౌంటర్ దగ్గర నుంచే తీసుకోండి. మేమైతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు, అప్పుడే మెల్బిన్ అన్నారనమాట అక్కడ ఎక్కువ ప్రైస్కి అమ్ముతారు అందుకే అక్కడికి పిలుస్తున్నారు. అండ్ క్యూ ఉండదు కదా, సో డైవర్ట్ అయిపోతారు జనాలు, అక్కడికి వెళ్ళి తీసుకుంటారు, దానివల్ల అలా పిలిచారు. ఏం అవసరం లేదు, మనం ఒరిజినల్ టికెట్ కౌంటర్కి వెళ్దామని చెప్పి మెల్బిన్ ఒక 10 మినిట్స్లోనే తీసుకొని వచ్చేసారు టికెట్ అయితే, అంత క్యూ ఉన్నా సరే. అండ్ ఇంకో విషయం మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మన పేరెంట్స్ అండ్ ఏజ్డ్ వాళ్ళు ఎవరన్నా మనతో పాటు వస్తుంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. బికాస్ చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అంత క్రౌడ్. సో వాళ్ళు మిస్ అవుతారనమాట కొన్నిసార్లు, మన కంటి చూపు అటు ఇటు మారితే కొన్నిసార్లు మిస్ అయిపోతారు. సో వాళ్ళ దగ్గర ఫోన్ ఉండేటట్టు అండ్ మీరు వాటర్ బాటిల్ క్యారీ చేసుకునేటట్టు అండ్ ఇంకా అప్పుడప్పుడు వాళ్ళని ఎక్కడో ఒక చోట కూర్చోపెట్టండి. ఒకవేళ అలసిపోతే కొన్ని చోట్ల సిట్టింగ్ స్పాట్స్ ఉంటుంది, సో ఎక్కడో ఒక చోట కొంచెం రెస్ట్ తీసుకొని ఆగి నెమ్మదిగా వెళ్ళండి, అదొకటి. అండ్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లలు కూడా మిస్ అవుతారనమాట. అక్కడ అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తారు, లైక్ సో అండ్ సో చైల్డ్ ఈస్ మిస్సింగ్, ఇక్కడ ఉన్నారు, ఈ స్పోర్ట్లో ఉన్నారు, ఇక్కడికి రండి అన్నట్టుగా అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తారు. చాలామంది పిల్లలు మిస్ అవుతారు, సో పిల్లల్ని కూడా ఈజీగా అలా వదిలేయకండి. ఈ ఫ్లవర్ ఫెస్టివల్లో ఫ్లవర్స్ ఒక్కటే కాదు గైస్ మనం చూడగలిగేది, వాటితో పాటు చాలా రకాల చెట్లు కూడా చూడొచ్చు. లైక్ ఇక్కడ చూడండి ఆల్రెడీ బోర్డ్ అయితే అంటించారు, సో ఇది అవకాడో యొక్క చెట్టు అనమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడ దొరకదు మీకు, ఇండియాలో నాకు తెలిసి వయనాడులో ఒక్కటే ఉంది. లైక్ ఇన్ని రకాల చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి, అన్నీ ఒకే చోట ఇలా చూడొచ్చు అనమాట. ఇదేమో వచ్చేసి ఒక సైడ్, ఇందాక మీరు చూసిందేమో ఇంకో సైడ్ అనమాట. సో రెండు పక్కల అటుపక్క ఇటుపక్క మొత్తం ఫ్లవర్సే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చూడొచ్చు, కొన్ని అయితే మీరు అసలు ఇండియాలోనే ఎక్కడ చూసుంటారు అనమాట, అలాంటి వెరైటీస్ కూడా కనిపిస్తాయి మనకి. అండ్ అది కాకుండా వయనాడు క్లైమేట్ ఏమో చాలా సూటబుల్ అనమాట ఈ ఫ్లవర్స్ గ్రో అవ్వడానికి. సో ఎక్కడ చూసినా నిండుగా ఫ్లవర్స్ కనిపిస్తుంది. వయనాడ్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఫ్లవర్స్ అనమాట. ఇదే ఫ్లవర్స్ మనకి మన ఇంటికి తీసుకెళ్ళాలని అనిపిస్తుంది కొన్ని చూస్తే, కాకపోతే మన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడేమో ఇవి గ్రో అవ్వవు, ఫ్లవర్స్ కూడా రావన్నమాట. ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఫ్లవర్స్ గ్రో అవ్వడానికి పర్ఫెక్ట్ అండ్ సూటబుల్, సో నిండుగా కనిపిస్తాయి అన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఈ పింక్ ఫ్లవర్స్ చూడండి గాయస్, అసలు ఎంత బాగున్నాయో చూడడానికి, చాలా బుజ్జిగా చిన్నగా క్యూట్గా ఉన్నాయన్నమాట. కాకపోతే నాకు వీటి పేర్లు అయితే తెలియదు, బికాస్ నాకు అంత అవగాహన అయితే లేదు ఈ ఫ్లవర్స్ గురించి. నేను యూజువల్లీ గార్డెనింగ్ ఇదేం చేయను అనమాట, నాకు ట్రై చేయాలని ఉంది, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ మీ, బట్ నేను ఇప్పటిదాకా ట్రై చేయలేదు. సో నాకైతే వీటి గురించి అంత ఐడియా లేదు. మా అత్తగారు యూజువల్లీ గార్డెనింగ్ బాగా చేస్తారు, సో మా అత్తగారికి చాలా వరకు పేర్లు తెలుసు అనమాట, చాలా ఫ్లవర్స్వి. నాకైతే కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ పేర్లే తెలుసు గైస్, లైక్ డాలియా, స్టార్టింగ్లో నేను మీకు చూపించింది డాలియా అనుకుంటా. అండ్ ఇంకా లోటస్ తెలుసు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోసెస్ ఉంటాయి కదా, హైబ్రిడ్ రోసెస్ అవన్నీ తెలుసు. అండ్ ఇంకా మ్యారీగోల్డ్ అంటారు, సో వీటిని తెలుగులో బంతిపూ అంటారు, అది తెలుసు. ఇటుపక్క చూస్తున్నారు కదా, అదేమో వచ్చేసి సన్ఫ్లవర్ అనమాట, మొత్తం సన్ఫ్లవర్ అనమాట ఇక్కడ చాలా ఏరియా వరకు. సో ఈ సన్ఫ్లవర్, ఇంకా అడీనియా అని రీసెంట్గా ఒక ఫ్లవర్ నాకు రీసెంట్గా అత్తగారు పరిచయం చేశారనమాట, మా ఇంట్లో ఉంటుంది, సో అది తెలుసు. అండ్ ఇంకా లిల్లీ, ఇలా బేసిక్వి కొంచెం తెలుసు అనమాట, అన్నీ అయితే తెలీదు. సో ఇప్పటికే నేను మీకు ఒక 7 to 8 నేమ్స్ చెప్పాను అనుకుంటా. ఇలా మీరు ఇక్కడికి వస్తే మోర్ దాన్ 1000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే చూడొచ్చు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఇక్కడ ఫ్లవర్ ఫెస్టివల్ కూడా అయిపోయిద్ది అనుకుంటా. సో మోస్ట్లీ మీకు కుదిరితే నెక్స్ట్ ఇయర్ విజిట్ చేయండి. ఎవ్రీ ఇయర్ అయితే January 1st నుంచి January 15 దాకా పక్కా ఉంటుంది.
ఫ్లవర్స్ చూడండి గాయస్, అసలు ఎంత బాగున్నాయో చూడడానికి. ఇది ఇంకో వెరైటీ అనమాట. అక్కడ మొత్తం ఇదే వెరైటీ ఉంది అండ్ అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంది. నాకు చాలా బాగా అనిపించింది ఇది కూడా చూసినప్పుడు. అండ్ ఇటుపక్కేమో వేరే గేమ్స్ ఏవో జరుగుతున్నాయి. ఆర్చరీ ఉంటుంది కదా, సో ఆ గేమ్ అయితే ఉంది ఇక్కడ. కాకపోతే నాకు వాళ్ళు పెట్టిన సెట్టింగ్ అంత బాగా అనిపించలేదు. క్లాత్ బ్యాగ్తో ఏదో పెట్టారు. సో క్లాత్ బ్యాగ్ బదులు ఇంకొంచెం స్టిఫ్గా ఉండే కార్డ్బోర్డ్ మెటీరియల్ ఏదో ఒకటి పెట్టుంటే బాగుండేదేమో అని అనిపించింది. దీనికి ప్రైస్ ఏమో వచ్చేసి 30 రూపీస్. 30 రూపీస్కి 4 యారోస్ ఇస్తారు. నేను జియా అండ్ మెల్బిన్ మేము కూడా ఊరికే ట్రై చేద్దామని అనుకున్నాం. సో అక్కడికి వెళ్ళి నుంచున్నాం కాసేపు. కాకపోతే అప్పుడే చూసామన్నమాట ఇవి క్లాత్ బ్యాగ్స్ అని. క్లాత్ బ్యాగ్స్ అని చూసేసరికి మాకెందుకో ఇంట్రెస్ట్ పోయింది. అంతగా పార్టిసిపేట్ చేయాలని అనిపించలేదు అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మేము నెక్స్ట్ చూద్దామని చెప్పి వెళ్ళిపోయాము. ఇదేమో వచ్చేసి వెజిటబుల్ సెక్షన్ గాయస్. ఇక్కడేమో కాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్ ఉంది అండ్ అటుపక్క ఇంకా వేరే వెజిటబుల్స్ ఉన్నాయి అనుకుంటా. కాకపోతే మేమైతే మొత్తం అటు సైడ్ వెళ్ళలేదు, చాలా కవర్ చేయాల్సి ఉంటుంది, వెజిటబుల్స్ ఎప్పుడు చూసేదే కదా అని చెప్పి మేము మళ్ళీ ఫ్లవర్ సెషన్కి వెళ్ళిపోయాము. ഹായ് പറഞ്ഞേക്ക് പോയച്ചാൻ. ഹായ്. സുമാർ എത്ര കാലമായി നിങ്ങൾ ഇവിടെ വന്നു? ఆశు కాకలేయటం స్టార్ట్ అయింది గాయస్. సో కొంచెం క్రాంకీ అవుతున్నాడు. ఏడవక ముందే కొంచెం పాలిచ్చి మళ్ళీ చూడడానికి వెళ్దాం అనుకున్నాం. అక్కడైతే కొన్ని చైర్స్ ఉన్నాయి, సో కూర్చొని కంఫర్టబుల్గా ఇవ్వచ్చు కదా అని చెప్పి అటు వెళ్ళాము. అండ్ మీకు కూడా నేను ఇచ్చే సజెషన్ ఇదే, మీరు కూడా ఇలా ట్రావెల్ చేసేటప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్కి ట్రావెల్ చేసేటప్పుడు బేబీస్తో ఉన్నప్పుడు మోస్ట్లీ పాలు కానీ లేకపోతే ఇంకా 2 to 3 years పిల్లలు అయితే కొంచెం జ్యూస్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ ఇలాంటివి క్యారీ చేసుకోండి. బికాస్ ఫుడ్ ఇవ్వడం కష్టమైద్ది అనమాట. కొన్నిసార్లు ఫుడ్ ఇవ్వడానికి వీలు దొరకదు, మనకి ఇలా కూర్చునే సిచ్యువేషన్ కానీ అలాంటి సిచ్యువేషన్ దొరకకపోవచ్చు. సో చాలా కష్టమైంది కాబట్టి లిక్విడ్స్ ఐటమ్స్ క్యారీ చేస్తే ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మోస్ట్లీ నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. నేనైతే అశుకి గంజి అండ్ రాగి జావే అవి కూడా క్యారీ చేశాను. కాకపోతే పార్కింగ్లోనే ఇచ్చాను, అది అంత తినలేదనమాట. అంత బయటకు వచ్చినప్పుడు అంత ప్రిఫర్ చేయరు వీళ్ళైనా సరే. అండ్ ఇక్కడేమో ఈయనేమో వచ్చేసి ఎవరో స్వామివారు. సో హీ వాస్ టెల్లింగ్ హిస్ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ స్టోరీ అనమాట. అదేమో వచ్చేసి ఆయన ఆల్బమ్. సో హీ వాస్ టెల్లింగ్ లైక్ పాతకాలంలో ఈ ఆర్చరీతోనే అప్పట్లో ఏమంటారు పులుల్ని పట్టుకునే వాళ్ళు, పులిని పట్టుకుంటే ఆ రోజు ఫీస్టే అక్కడ అన్నట్టుగా ఏదో చెప్తా ఉన్నారు. ఆయనకి అది కాకుండా చాలా లాంగ్వేజెస్ వచ్చు అని చెప్పారు. అండ్ అదేమో వచ్చేసి వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు అలా ఏదో చెప్పారు. ప్రజెంట్ యూకేలో ఉంది, లండన్లో ఉంది, అక్కడ కూడా ఆర్చరీ చేస్తుంది తనకు చాలా ఇష్టం ఇదంటే అది ఇది అని ఏదేదో చెప్తా ఉన్నారు. అండ్ ఆయన మేము ఇలా యూట్యూబర్స్ అని చెప్పగానే ఆయనేమో మా ఇంటికి రండి అన్నట్టుగా చెప్పారు. ఇంటికి తీసుకెళ్తాను, ఇక్కడే పక్కనే చూద్దురు రండి అన్నట్టుగా చెప్పారు. హీ నోస్ కన్నడ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజెస్ తెలుసు అన్నట్టుగా చెప్పారు. కాకపోతే మనకు తెలియని వాళ్ళు కదా, సో అలా నమ్మి వెంటనే వెళ్ళకూడదు కదా. సో పొలైట్గా వద్దు, థ్యాంక్ యూ అని చెప్పేసి మేము మళ్ళీ మా ఫ్లవర్స్ చూడడానికి అయితే వెళ్ళాము. షీఈస్ మై మావయ్యాస్ ఎల్డెస్ట్ సిస్టర్ గాయస్, మేరీ అమ్మాయి. రీసెంట్గానే కెనడా నుంచి వచ్చారు, మొన్నటి దాకా అక్కడే ఉన్నారు. వాళ్ళ 3 పిల్లలు అక్కడే ఉంటారనమాట, అక్కడ సెటిల్డ్. సో అలా వెళ్ళి ఇలా వచ్చారు. అండ్ ఈ అంకుల్ ఏమో వచ్చేసి బాబు చాచన్, హర్ హస్బెండ్ అనమాట. అండ్ ఇంకా అత్త అండ్ జియా వాళ్ళిద్దరిని అయితే పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. కొత్త వ్యూవర్స్ అయితే మీకు తెలియకపోవచ్చు, బట్ మిగతా వాళ్ళందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఆల్రెడీ చూసే ఉంటారు అక్కడక్కడ నా వ్లాగ్స్లో. ఇంకా మావయ్య అయితే మాతో పాటు రాలేదు గాయస్, బికాస్ హీ యూజువల్లీ లైక్స్ టు సిట్ అట్ హోమ్ అనమాట. ఇంట్లో కూర్చొని మంచిగా కాఫీ తాగుతూ సోఫా మీద కూర్చొని లేకపోతే పడుకొని టీవీ చూడడం, పడుకోవడం అలాంటివన్నీ ఇష్టం అనమాట మావయ్యకి. సో హీ యూజువల్లీ డజంట్ అకంపెనీ. మేము ఫోర్స్ చేస్తే కొన్నిసార్లు వస్తారు ఇంకంతే. ఇటుపక్క సెక్షన్ ఏమో వచ్చేసి మొత్తం బొగేన్ విల్లా గాయస్. బొగేన్ విల్లా అన్న నాకు చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి, నిండుగా ఉండేసరికి ఫ్లవర్స్ అన్నీ. నన్ను ఆశుని ఒక ఫోటో తీయమని చెప్పి నేను ఆశు అయితే అక్కడ నుంచున్నా.
ఇక్కడ చూడండి గాయస్, ఒక బోర్డు అయితే ఉంది, అవకాడో సిటీ అంబలవైల్ అని. అది ఎందుకు రాసిందో చెప్తాను నేను యాక్చువల్లీ చెప్పాను కదా, ఈ ఫ్లవర్ ఫెస్టివల్ జరిగే ప్లేస్ నేమ్ ఏమో వచ్చేసి అంబలవైల్ అని. సో ఈ ప్లేస్లో ఎక్కువగా కల్టివేషన్ చేసే ట్రీ ఏమో వచ్చేసి అవకాడో అనమాట. ఎక్స్పోర్టింగ్ కూడా వెళ్తాయి, చాలా అంటే చాలా ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. అండ్ మెల్బిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక ఆయన ఇదే ఊర్లో ఉన్నారు. మా ఇంటి పక్కనే ఒక టైల్ షాప్ ఉందని నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఆ టైల్ షాప్ ఆయన వాళ్ళ ఊరి ఇదే అనమాట. ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళి మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఈ అవకాడోస్ అయితే తీసుకొస్తారు, చాలా బల్క్లో తీసుకొచ్చి ఇస్తారనమాట మాకు అప్పుడప్పుడు. సో అందుకే అవకాడో సిటీ అని అన్నారు. వయనాడులో ఈ ప్లేస్లో ఎక్కువగా అవకాడో కల్టివేట్ చేస్తారు కాబట్టి. అండ్ మధ్యలో ఏమో వచ్చేసి ఇలా కొంచెం ల్యాండ్స్కేప్ కోసం ఒక డక్ అండ్ వాటర్ని అయితే ఇచ్చారు. ఆ వాటర్లో అయితే మేము చాలా ఫిషెస్ అనుకున్నాం ఫస్ట్ అవి చూసి, కాకపోతే ఫిషెస్ కాదనమాట. అవేమో వచ్చేసి ఏమంటారు, ఫ్రాగ్స్ అవుతాయి కదా, సో టాడ్పోల్ అనమాట. టాడ్పోల్ లార్వా సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫ్రాగ్ ఉంటుంది కదా, సో ఆ స్టేజ్ అనమాట. మాకు కొంచెం డెప్త్లో చూస్తే అర్థమైంది అది టాడ్పోల్, ఫిష్ కాదు అని. ఇక్కడ చూడండి గాయస్, అసలు ఎన్ని బంతి పూలు ఉన్నాయో, బోత్ ఆరెంజ్ అండ్ ఎల్లో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకో కొత్త వెరైటీ రెడ్ ఫ్లవర్, ఏం ఫ్లవరో నాకు తెలియదు, కానీ చూడడానికి భలే ఉన్నాయన్నమాట. బాగా అనిపించాయి అవి కూడా చూసేసరికి. అండ్ ఇక్కడ చూడండి గాయస్, మధ్యలో ఒక పెద్ద క్లాక్ అయితే ఉంది. అండ్ చూస్తే ఊరికే సెట్ చేశారేమో అన్నట్టుగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ యాక్చువల్లీ మూవింగ్. చూసారా హ్యాండ్స్ అయితే, చిన్న హ్యాండ్స్ అయితే మూవ్ అవుతా ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో, నేను క్లియర్గా కనిపించాలని చెప్పి ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి అది కదులుతా ఉంది. సో ఇట్స్ యాక్చువల్లీ షోయింగ్ ద రియల్ టైమ్ అనమాట. ఇది చూసాక వావ్ అనిపించింది నాకు. అసలు ఈ ఫ్లవర్స్ చూడండి గాయస్, ఎంత బాగున్నాయో చూడడానికి. నాకైతే పిచ్చగా నచ్చింది ఇది ఛాన్స్ దొరికితే మా ఇంట్లో పెట్టేసుకుంటాను, అంత బాగుందనమాట. యాక్చువల్లీ అది ఫ్లవర్ కాదు, లీఫే ఆ కలర్లో ఉందన్నమాట. ఎంత బాగుందో కదా. ఇక్కడ ఈ ఫ్లవర్ షో ఒక్కటే కాదు గాయస్, వీటితో పాటు పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి జారుడు బండ, సీసా అప్ అండ్ డౌన్, పెట్ షో, ఎగ్జిబిషన్, ఇంకా రకరకాల స్నాక్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మంచి టైం పాస్ అవుతుంది పిల్లలకైనా సరే. మేమైతే ఇంకా ఈ గేమ్స్ ఆడడానికి, పెట్ షో, ఎగ్జిబిషన్ వీటన్నిటికీ వెళ్ళలేదన్నమాట. బికాస్ అప్పటికి ఆశుకి నిద్ర టైం అయిపోయింది. అండ్ మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం కదా, సో పెట్స్ అవన్నీ చూసామన్నమాట. ఈ పెట్ షోకి సపరేట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మళ్ళీ. సో ఎందుకులే, ఆల్రెడీ చూసాము, ఆశుకి చూపిస్తే బాగుంటుంది, కానీ తను ఆల్రెడీ నిద్రపోతున్నాడు, నిద్ర టైం అయింది కాబట్టి అవసరం లేదు అనిపించింది. అండ్ అది కాకుండా అప్పటికే ఆల్మోస్ట్ 2.5 hours అయిందనమాట మేము లోపలికి ఎంటర్ అయ్యి. ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టుగా అనుకున్నాం ఆల్మోస్ట్. సో ఊరికే చూస్తున్నాం, జస్ట్ చూసి అలా ఫాస్ట్గా వెళ్ళిపోదామని. కాకపోతే జియాకి అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాలని ఉండింది. ఎలాగో ఇంత దూరం వచ్చాం, సో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇది కూడా ఎక్కి చూసి ఎంజాయ్ చేసి వెళ్దామని తను అనింది. సో తన కోసం మేము ఇంకా ఎగ్జిబిషన్ కూడా చూద్దాం అన్నట్టుగా అలా వెళ్ళాము. షీ యాక్చువల్లీ వాంటెడ్ టు గెట్ ఆన్ దట్ జెయింట్ వీల్ అనమాట. జెయింట్ వీల్ లేకపోతే బోట్ లాగా, పెండులం లాగా అటు ఇటు బోట్ రైడ్ ఉంటుంది కదా, సో అది ఎక్కాలని, ఏదో ఒకటి ఎక్కాలని తనకైతే బాగా గట్టిగా కోరిక ఉండింది. సో అందుకని మేము వెళ్ళాము. ఆ వెళ్ళే దారిలో ఇక్కడైతే మొత్తం రోజ్ కల్టివేషన్ ఉందన్నమాట. హైబ్రిడ్ రోసెస్, చాలా పెద్ద రోసెస్, అవన్నీ డిఫరెంట్ కలర్స్, అన్ని కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంకో పక్కేమో మెడికల్ ఎగ్జిబిషన్ అండ్ నర్సరీ కూడా ఉండింది. అండ్ జియా బ్యాడ్లీ వాంటెడ్ టు గో అండ్ వాచ్ దిస్ మెడికల్ ఎగ్జిబిషన్ అనమాట. తనకి ఇలా డిఫరెంట్ బాడీ పార్ట్స్ అలా పెట్టి ఉండడం, ప్లేస్ చేస్తారు కదా వాటర్లో, కెమికల్లో వేసి ఉంచుతారు. సో అవన్నీ చూడాలని బాగా ఉండిందనమాట. కాకపోతే చాలా క్యూ ఉండింది అక్కడికి వెళ్ళేసరికి, అందుకని మేము మళ్ళీ వెళ్ళలేదు దాని లోపలికి. అండ్ నర్సరీ ఏమో అత్తగారికి వెళ్ళాలని ఉండింది, బట్ ఫుల్ డస్ట్ ఉండింది అనమాట అక్కడంతా. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉండింది. సో మేము కూడా వద్దులే అన్నట్టుగా
అన్నట్టుగా అనుకున్నాం. అది కాకుండా ఆశు పడుకున్నాడు కదా, సో లోపలికి వెళ్తే చాలా సౌండ్స్ వస్తాయి, డిస్టర్బ్ అవుతాడు. సో లైట్ తీసుకున్నాం అనమాట మేము. ఇంకా మెల్బిన్ ఏమో ఫైనల్గా మీరు ఏ రైడ్ ఎక్కుతారో ఎక్కండి, నేనైతే దేనికి రాను, మీరు ఎక్కుతారంటే ఎక్కండి అన్నట్టుగా అన్నారు. నాకు కూడా ఎక్కాలని లేదు ఒక పక్క, బికాస్ నేను ఎప్పుడో చాలా సంవత్సరాల ముందు ఎక్కానమాట. సో నాకు కొంచెం భయము, దానివల్ల నేను వద్దు అనుకున్నాను. బట్ షీ బ్యాడ్లీ వాంటెడ్ టు గో, సో తన కోసం ఊరికే తనతో వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాను. ఇంకా జియాకి అయితే 2 రైడ్స్ చేయాలని లేదనమాట, ఏదో ఒకటే చేయాలనుకుంది. ఏదర్ జెయింట్ వీల్ లేకపోతే పెండులం స్వింగ్ ఉంటుంది కదా, సో ఏదో ఒకటే చేద్దాం అన్నట్టుగా అనుకుంది. నాకైతే జెయింట్ వీల్ పెద్దగా భయం లేదు, బట్ ఈ పెండులం స్వింగ్ చాలా పైకెక్కి కూర్చుంటే నాకు బాగా భయం అనమాట. బట్ స్టిల్ కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళాను తనతో పాటు. తను నాకన్నా అంత బ్రేవ్ అయితే కాదు, సో తనే వెళ్తానన్నప్పుడు నాకు ఇంకేంటిలే అన్నట్టుగా నేను వెళ్ళి కూర్చున్నాను. బట్ సమ్హౌ ఇట్ వాస్ ఓకే, ఐ థరోలీ ఎంజాయ్డ్ అనమాట. తనేమో ఇంకో పక్క వణికింది. అలా రైడ్ అయిపోయిన తర్వాత మేమందరం ఒక ఐస్ క్రీమ్ తిని రిటర్న్ అవుతా ఉన్నాము. సో ఎగ్జిట్ దారిలో నాకైతే ఈ ప్లాంటేషన్ కనిపించింది. దిస్ ఈస్ యాక్చువల్లీ టీ ప్లాంటేషన్ గైస్. మీరు ఎప్పుడు టీ ప్లాంటేషన్ చూసుంటారు కదా, కేరళలో మూన్నార్, వయనాడ్ ఇలాంటి ప్లేసెస్లో టీ ప్లాంటేషన్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను, ఎప్పుడు చూసుంటారు కదా టీ ప్లాంటేషన్స్ ఎలా ఉంటాయో అనేవి. సో ఇవి గింజలు అనమాట, దీస్ ఆర్ ఏమంటారు, టీ గింజలు అనమాట. వీటినే తర్వాత డ్రై చేసి, ప్రాసెస్ చేసి, క్రష్ చేసి మనకి పొడిలాగా మార్కెట్లో అమ్ముతారు. సో దిస్ ఈస్ టీ ప్లాంటేషన్, చూసారు కదా. ఇదంతా అయిపోయాక మేమైతే రిటర్న్ అయిపోయాం గైస్. సో దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వీడియో. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కేరళ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు మీరు నా ఛానల్ ద్వారా. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా హైప్ బటన్ కూడా ఉంది కదా, సో అది కూడా క్లిక్ చేయండి, మర్చిపోకండి. బాయ్, లవ్ యూ ఆల్.